క్లాస్లో మనము ఏం నేర్చుకున్నాం? మాత్రాజ్ఞానం. మాత్రాజ్ఞాని తెలుగులో ఏమంటారు? గుణింతాలు, గుర్తులు. గుణింతాలు, గుర్తులు వీటిని స్వర మాత్ర ఓంకాజ్ఞానం అని కూడా అంటారు అని నేర్చుకున్నాం కదా. టుడే క్లాస్లో బారక్కడి నేర్చుకుందాం. అంటే ఎస్టర్డే మనం నేర్చుకున్న మాత్ర ఏమి యూజ్ చేసి ఈరోజు మనము గుణింతాలు రాసుకుందాం. మనం తెలుగులో ఏ విధంగా రాసుకున్నామో కా నుంచి రా వరకు గుణింతాలు రాసుకున్నాం కదా. కాకు తలకట్టిస్తే కా, కాకు దీర్ఘం ఇస్తే కా, కాకు గుడిస్తే కి, ఇలా రాసుకున్నాం కదా. అదేవిధంగా ఈరోజు హిందీలో మనము కాకు దీర్ఘం ఇస్తే కా, కాకు గుడిస్తే కి, కాకు దీర్ఘం ఇస్తే కి అని బారక్కడి రాసుకున్నాము నాన్న. ఓకేనా? మీరు చేయాల్సిందల్లా ఒక నోట్బుక్ ముందు పెట్టుకొని నేను రాసిన ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, హెడింగ్ పెట్టండి. ఫస్ట్ బారక్కడి. ఈ బారక్కడి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి, వర్డ్స్ చదవడం మీకు చాలా ఈజీ అనమాట. ఓకేనా? బారక్కడి హెడింగ్ పెట్టుకోండి. బారక్కడిలో ఫస్ట్ మనము మాత్రాయం రాసుకుందాం. ఓకే, మాత్రాయం. మాత్రాయం అంటే ఏమి? మనం ఎస్టర్డే క్లాస్లో నేర్చుకున్నాం చూడండి. చోటీ ఆకి మాత్ర, కోయి మాత్ర నహి. చోటీ ఆకి మాత్ర, కోయి నహి. అంటే చోటీ ఆకు ఏమైనా మాత్ర వస్తుందా? ఏదైనా గుణింతపు గుర్తు వస్తుందా? నో, రాదు. కాబట్టి కోయి నహి, క్రాస్ మార్క్ వేస్తాం. నెక్స్ట్ బడి ఆకి మాత్ర, छोटी ई की मात्रा, बड़ी ई की मात्रा, छोटी ऊ की मात्रा, बड़ी ऊ की मात्रा, रू की मात्रा, ए की मात्रा, आई की मात्रा, ओ की मात्रा, औ की मात्रा, अम की मात्रा, आहा की मात्रा. వీటిని ఇక్కడ రాసిన కదా గుణింతపు గుర్తులు. ఈ గుర్తుల్ని మాత్ర ఏమని అంటారు. ఈ మాత్ర ఏమిని హల్లులలో మనకు హిందీలో వ్యంజన్ ఎక్కడి నుంచి జరుగుతున్నా కాటు జ్ఞా వరకు ఉన్న లెటర్స్ని వ్యంజన్ అంటాం కదా. వ్యంజన్ అంటాం కదా, కాటు జ్ఞా వరకు ఉన్న లెటర్స్ని. వీటికి మనము ఈరోజు బారక్కడి రాసుకుందాం. ఓకేనా? మాత్ర అంటే గుణింతపు గుర్తులు ఇచ్చి మనము బారక్కడి రాద్దాం. అంటే గుణింతాలు రాస్తాము. ఓకేనా చిల్డ్రన్? का, का में छोटे की मात्रा कोई नहीं. का में बड़ी आ की मात्रा का. का में छोटी ई की मात्रा की. का में बड़ी ई की मात्रा की. का में छोटी ऊ की मात्रा कु. का में बड़ी ऊ की मात्रा कु. का में रू की मात्रा कृ. का में ए की मात्रा के. का में आई की मात्रा कई. का में ओ की मात्रा को. का में औ की मात्रा कौ. का में अम की मात्रा कम. का में आहा की मात्रा कहा. का का అని పలికినప్పుడు మనకు ఏ స్వర సౌండ్ వినిపిస్తుంది చిల్డ్రన్? క. ఆ సౌండ్ వినిపిస్తుంది. స్వర్లో మొదటి లెటర్ ఏది? ఫస్ట్ లెటర్ ఏది? ఆ కదా, క. ఆ సౌండ్ మనకు వినిపిస్తుంది. నెక్స్ట్ కా. కా అన్నప్పుడు ఏ సౌండ్ వినిపిస్తుంది? ఆ సౌండ్ మనకు వినిపిస్తుంది. కామే చోటీకి మాత్రం కి. స్వర సౌండ్ ఏమి వినిపిస్తుంది? కి. ఈ సౌండ్ వినిపిస్తుంది. నెక్స్ట్ కీ. ఈ కీ. का में बड़ी की मात्रा की. स्वर साउंड ఏది వినిపిస్తుంది? ఈ సౌండ్ వినిపిస్తుంది. का में छोटी ऊ की मात्रा कु. ऊ. का में बड़ी ऊ की मात्रा ऊ. సౌండ్ ఏమి వినిపిస్తుంది? ఊ సౌండ్ వినిపిస్తుంది. నెక్స్ట్ రూ కి మాత్ర ఇచ్చినప్పుడు రూ సౌండ్. ఏ కి మాత్ర ఇచ్చినప్పుడు ఏ సౌండ్. ఐ की मात्रा ఇచ్చినప్పుడు ఐ సౌండ్. ఓ की मात्रा ఓ. ఓ. औ की मात्रा औ. अम की मात्रा अम. आहा की मात्रा ఆహా. ఓకేనా? ఇలా అయినా మనము రాసుకోవచ్చు. లేదంటే గిన కా ప్లస్ బడి ఆకి మాత్ర ఈక్వల్స్ టు కా. కా అన్నప్పుడు సౌండ్ ఏమి వినిపిస్తుంది? ఏ స్వర సౌండ్ వినిపిస్తుంది? ఆ. కా
బడి ఆకి మాత్ర ఈక్వల్స్ టు కా, ఆ సౌండ్ వినిపిస్తుంది. నెక్స్ట్ కా ప్లస్ చోటి ఈకి మాత్ర ఈక్వల్స్ టు ఈ సౌండ్, స్వర్ సౌండ్ ఏం వినిపిస్తుంది అన్న ఈ. కా ప్లస్ చోటీకి మాత్ర ఈక్వల్స్ టు కి, ఈ సౌండ్ ఏం వినిపిస్తుంది ఈ సౌండ్ వినిపిస్తుంది. ఓకేనా, ఇలా అయినా మనం చెప్పచ్చు, లేదంటే వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇలా అయినా కూడా మనము చెప్పచ్చు. అంటే ఒక హల్లుకి గుణింతపు గుర్తు ఇచ్చినప్పుడు మనకు సౌండ్ ఏం వినిపిస్తుంది, స్వర్ యొక్క సౌండ్ వినిపిస్తుంది కదా. హల్లుకి గుణింతపు గుర్తు ఇచ్చినప్పుడు అచ్చు యొక్క శబ్దము వినిపిస్తుంది నాన్న. ఓకేనా, అది కాకు ఒకటే కాదు, కా నుంచి మీరు జ్ఞా వరకు ఏ లెటర్కి మీరు గుణింతపు గుర్తులు ఇచ్చినా కూడా మనకు అచ్చుల యొక్క శబ్దం వినిపిస్తుంది, స్వర్ యొక్క సౌండే మనకు వినిపిస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ కా ఆఫ్టర్ విచ్ లెటర్, खा, खा में छोटी आ की मात्रा कोई नहीं, खा, खा में बड़ी आ की मात्रा खा, खा में छोटी ई की मात्रा खी, खा में बड़ी ई की मात्रा की, खा में छोटी ऊ की मात्रा खू, खा में बड़ी ऊ की मात्रा खू, खा में रू की मात्रा क्रू, खा में ए की मात्रा खे, खा में आई की मात्रा खई, खा में ओ की मात्रा खो, खा में औ की मात्रा खाऊ, खा में अम की मात्रा खम, खा में आहा की मात्रा खह, ख, खा, खी, खी, खु, खू, ख्रु, खे, खई, खो, खौ, खम, कह. Okay children, ख after which letter, ग. ग में छोटी की मात्रा, छोटी आ की मात्रा कोई नहीं, ग में बड़ी आ की मात्रा गा, गा में छोटी ई की मात्रा गी, गा में बड़ी ई की मात्रा गी, गा में छोटी ऊ की मात्रा गु, गा में बड़ी ऊ की मात्रा गु, गा में रू की मात्रा ग्रु, गा में ए की मात्रा गे, गा में आई की मात्रा गई, गा में वो की मात्रा गो, गा में औ की मात्रा गौ, गा में अम की मात्रा गम, गा में आहा की मात्रा गह. Once again, ग, गा, गी, गी, गु, गू, ग्रु, गे, गई, गो, गौ, गम, गह. Okay children, next which letter, घ. घ, घ में बड़े की मात्रा घा, घा में छोटी ई की मात्रा घी, घा में बड़ी ई की मात्रा घी, घा में छोटी ऊ की मात्रा घू, घा में बड़ी ऊ की मात्रा घू, घा में रू की मात्रा ग्रु, घा में ए की मात्रा घे, घा में आई की मात्रा घई, घा में ओ की मात्रा घो, घा में औ की मात्रा घौ, घा में अम की मात्रा घम, घा में आहा की मात्रा गह. Once again repeat, घ, घा, घी, घी, घु, घू, घृ, घे, घई, घो, घौ, घम, घा. Once again repeat, ka, ka, ki, ki, ku, ku, kru, ke, kai, ko, kau, kam, kaha. Next, kha, kha, ki, ki, ku, ku, kru, ke, kai, ko, kau, kam, kaha. Ga,
गा गी गी गु गू ग्रु गे गै गो गौ गम गह. Next घ घ घि घी घु घु घृ घे घై ఘొ ఘౌ ఘం గహ. అదే తెలుగులో అయితే ఎలా చెప్పుకుంటాము? క కాకు దీర్ఘమిస్తే కా, కాకు గుడిస్తే కి, కాకు గుడి దీర్ఘమిస్తే కీ, కాకు కొమ్మిస్తే కు, కాకు కొమ్ము దీర్ఘమిస్తే కు, కాకు సుడిస్తే క్రు, కాకు ఏకమిస్తే కే, కాకు ఐకమిస్తే కై, కాకు ఓటమిస్తే కో, కాకు ఔటమిస్తే కౌ, కం కహ. ఇలా తెలుగులో చెప్పుకుంటాం. అదే హిందీలో చెప్పేటప్పుడు కామే छोटी आ की मात्रा का, का में बड़ी आ की मात्रा का, का में छोटी की मात्रा की, का में बड़ी की मात्रा की, का में छोटी ऊ की मात्रा कु, का में बड़ी ऊ की मात्रा कु, का में रू की मात्रा क्रू, का में ए की मात्रा के, का में आई की मात्रा कई, का में ओ की मात्रा को, का में औ की मात्रा कौ, का में अम की मात्रा कम, का में अहा की मात्रा कह. ఓకేనా చిల్డ్రన్? ఇలా లర్న్ చేయాలి. ఓకే, ఇప్పుడు కా వర్గ్ కంప్లీట్ అయింది. కా వర్గ్ ఆఫ్టర్ విచ్ వర్గ్? చా వర్గ్ కదా. ఇప్పుడు చా వర్గ్కి మనము మాత్ర ఏం రాసుకుందాం, బారక్కడి. ఓకే, చా వర్గ్. నోట్బుక్లో నీట్గా లైన్ బై లైన్ నోట్ చేసుకోవాలి నాన్న. ఓకేనా? चा वर्ग चा, चा में छोटी आ की मात्रा कोई नहीं, चा में बड़ी आ की मात्रा चा, चा में छोटी ई की मात्रा छी, चा में बड़ी ई की मात्रा ची, चा में छोटी ऊ की मात्रा चू, चा में बड़ी ऊ की मात्रा चू, चा में रू की मात्रा च्रू, चा में ए की मात्रा चे, चा में आई की मात्रा चाई, चा में ओ की मात्रा चो, चा में औ की मात्रा चौ, चा में अम की मात्रा चम, चा में हा की मात्रा चाहा. नेक्स्ट लेटर छ, छ में छोटी आ की मात्रा कोई नहीं, छ में बड़ी आ की मात्रा छा, छा में छोटी की मात्रा छी, छा में बड़ी की मात्रा छी, छा में छोटी ऊ की मात्रा छू, छा में बड़ी ऊ की मात्रा छू, छा में रू की मात्रा छ्रू, छा में ए की मात्रा छे, छा में आई की मात्रा छाई, छा में ओ की मात्रा छो, छा में औ की मात्रा छौ, छा में अम की मात्रा चम, छा में अहा की मात्रा चहा. ओके, नेक्स्ट चा छा आफ्टर विच लेटर? जा. जा, जा में छोटी आ की मात्रा कोई नहीं అంటే ఏమీ రాదు. जा में बड़ी आ की मात्रा जा, जा में छोटी ई की मात्रा जी, जा में बड़ी ई की मात्रा जी, जा में छोटी ऊ की मात्रा जू, जा में बड़ी ऊ की मात्रा जू, जा में रू की मात्रा ज्रू, जा में ए की मात्रा जे, जा में आई की मात्रा जय, जा में ओ की मात्रा जो, जा में औ की मात्रा जौ, जा में अम की मात्रा जम, जा में हा की मात्रा जह. ओके, नेक्स्ट विच लेटर? झ. झ, झ में बड़ी आ की मात्रा झा, झा में बड़ी छोटी ई की मात्रा झी, झा में बड़ी ई की मात्रा झी, झा में छोटी ऊ की मात्रा झू, झा में बड़ी ऊ की मात्रा झू, झा में रू की मात्रा
झ्रु, झ में ए की मात्रा झे, झ में आई की मात्रा झै, झ में ओ की मात्रा झो, झ में औ की मात्रा झौ, झ में अम की मात्रा झम, झ में हा की मात्रा झह. ఓకే వన్స్ అగైన్ రిపీట్ ఆఫ్టర్ మీ నాన్న. నేను చెప్పిన తర్వాత మీరు పలకండి ఓకేనా. చ చ చి చి చు చు చ్రు చె చై చో చౌ చం చహ. ఛ ఛ ఛ చి ఛీ ఛు ఛూ ఛ్రు ఛె ఛై ఛో ఛౌ ఛం ఛహ. జ జ జి జీ జు జూ జృ జె జై జో జౌ జం జహ. ఝ ఝ ఝి ఝీ ఝు ఝూ ఝృ ఝె ఝై ఝో ఝౌ ఝం ఝ. ఓకే నెక్స్ట్ टा वर्ग. नेक्स्ट टा वर्ग. टा में छोटी आ की मात्रा कोई नहीं, टा में बड़ी आ की मात्रा टा, टा में छोटी ई की मात्रा टी, टा में बड़ी ई की मात्रा टी, टा में छोटी ऊ की मात्रा टू, टा में बड़ी ऊ की मात्रा टू, टा में रू की मात्रा ट्रू, टा में ए की मात्रा टे, टा में आई की मात्रा टाई, टा में ओ की मात्रा टो, टा में औ की मात्रा टाउ, टा में अम की मात्रा टम, टा में अह की मात्रा टह. ओके नेक्स्ट विच लेटर ठ. ठ ठ में बड़ी आ की मात्रा ठ, ठ में छोटी ई की मात्रा थी, ठ में बड़ी ई की मात्रा थी, ठ में छोटी ऊ की मात्रा ठू, ठ में बड़ी ऊ की मात्रा ठू, ट में रू की मात्रा ट्रू, ठ में ए की मात्रा ठे, ठ में आई की मात्रा ठई, ठ में ओ की मात्रा ठो, ठ में औ की मात्रा ठौ, ठ में अम की मात्रा ठम, ठ में आहा की मात्रा टह. नेक्स्ट ड. ड डा डी डी डू डू ड्रू डे डई डो डौ डम डह. नेक्स्ट ध. ध धी धी ढु ढू ढृ ढे ढई ढ ढौ ढम డహ. ఓకేనా చిల్డ్రన్, నోట్ చేసుకున్నారు కదా ఇవన్నీ. నెక్స్ట్ టా వర్గ్ వరకు నేను రాశాను, టా వర్గ్ వరకు నేను రాశాను. నెక్స్ట్ మీరు హోంవర్క్ కింద ఏం చేయాలి, టా వర్గ్ పా వర్గ్ నుంచి టోటల్ జ్ఞా వరకు కూడా మీరు ఏం చేయాలి, బార్కడి రాయాలి. ఓకేనా, హోంవర్క్ అనమాట. ఓకే చిల్డ్రన్, యాజ్ ఇట్ ఇప్పుడు ఎలా అయితే నేను కా నుంచి ఢా వరకు రాశానో రిమైనింగ్ లెటర్స్ అన్నిటికీ కూడా మీరు నీట్గా అలానే రాయాలి. ఓకే.